పెద్ది వర్సెస్ ప్యారడైజ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో ఇంట్రెస్టింగ్ క్లాష్ అవ్వబోతుంది. ఆ మూవీస్ నార్మల్ మూవీస్ కాదు, పెద్ద పెద్ద మూవీస్. అవి నాని ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్ది. నాని ప్యారడైజ్ ఏమో మార్చ్ 26 రిలీజ్ అవుతే రామ్ చరణ్ పెద్ది మార్చ్ 27 రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్ బేస్ అండ్ బడ్జెట్ ప్రకారంగా పెద్ది మూవీతో పోలిస్తే ప్యారడైజ్ అనేది కొంచెం చిన్న మూవీ, కానీ ఈ మూవీని ఏం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా మామూలు వాడు కాదు. క్లాస్ గా ఉన్న నానికి మాస్ ని పరిచయం చేసి నానికి 100 crores మూవీ ఇచ్చాడు. తన కెరీర్ ని పెంచాడు, తన మార్కెట్ ని కూడా పెంచాడు. శ్రీకాంత్ తన ఫస్ట్ మూవీతోనే చాలా అవార్డ్స్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద మూవీస్ ఆఫర్స్ వచ్చినా 2 years కష్టపడి ప్యారడైజ్ మూవీ స్క్రిప్ట్ రాశాడు. ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చిన నానితోనే ఈ ప్యారడైజ్ మూవీ కూడా తీస్తున్నాడు. నాని దసరా మూవీతో శ్రీకాంత్ ఓదెలా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే శ్రీకాంత్ ఓదెలా ప్యారడైజ్ మూవీతో నానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ని పరిచయం చేస్తున్నాడు. ఎస్, ప్యారడైజ్ మూవీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కాన్సెప్ట్ ఆ రేంజ్ లో ఉందంట. ఈ మూవీ పైన చాలా నమ్మకం ఉంది. ఇది ఇండియా సినిమాలో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని. ఈ మూవీ పెద్ది మూవీకి చాలా పెద్ద కాంపిటీషన్ ఇస్తుంది. పెద్ది మూవీ అయినా తక్కువ మూవీ స్టార్ హీరో రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత ఒప్పుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. రామ్ చరణ్ గారు ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఈ మూవీ రంగస్థలం కంటే బాగుంటుందని చెప్పాడు. ఇందులో పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పాడు. డైరెక్టర్ బుచ్చిబాబుని కూడా తక్కువ అంచనా వేయలేం. ఆయన ఫస్ట్ మూవీలోనే విజయ్ సేతుపతిని ఒప్పించి పెట్టుకున్నాడు. ఒక కొత్త హీరోకి 100 కోట్ల మూవీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద మూవీస్ ఆఫర్స్ వచ్చినా 2 years కష్టపడి ఈ స్టోరీ రాసి త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ కి చెప్పి ఈ మూవీని ఒప్పించాడు. ఈ మూవీ స్టార్ కాస్ట్ చూస్తేనే మతిపోతుంది. మున్నా భయ్య, జగపతి బాబు, శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ ఇలా ఇండియాలోనే బెస్ట్ కాస్ట్ అండ్ క్రూ ని సెట్ చేశాడు. సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీ రంగస్థలం కంటే బాగుంటుందని చెప్పాడు. రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ అంతా బాగా రావడానికి బుచ్చిబాబే కారణం అని చెప్పాడు. ఈ 2 పాయింట్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నా ఈ మూవీ రంగస్థలం కంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27 ఇండియన్ సినిమాని షేక్ చేసే మూవీ రాబోతుంది. ఇలా ఈ 2 మూవీస్ కూడా దేనికి అదే హైలైట్. ఈ మూవీ 2 క్లాష్ అవ్వబోతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో చెప్పన్నా, బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెలా ఇద్దరు కూడా సుకుమార్ శిష్యులే. ఇద్దరు రంగస్థలానికి వర్క్ చేశారు. ఇద్దరు ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఇద్దరు తీస్తున్న మూవీస్ కూడా వాళ్ళ కెరీర్ లోనే పెద్ద మూవీస్ అండ్ ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ కూడా. ఇలా ఈ 2 మూవీస్ ఒకే రోజు గ్యాప్ లో వస్తున్నాయి. ఇలా ఈ 2 మూవీస్ క్లాష్ అవుతే 2 మూవీస్ బాగున్నా బాగోలేకపోయినా 2 మూవీస్ నష్టమే. ప్యారడైజ్ కి కొంచెం ఎక్కువ నష్టం, ఎందుకంటే థియేటర్స్ సరిగా దొరకవు. పెద్ద మూవీకి పోటీగా వస్తే బిజినెస్ కూడా తక్కువ జరుగుతుంది. ఇలా 2 మూవీస్ లో ఏదో ఒక్క మూవీ పోస్ట్ పోన్ చేసుకున్నా 2 మూవీస్ కూడా మంచిదే. ఒకవేళ ఈ 2 మూవీస్ ఒకే రోజు వస్తే మీరు ఏ మూవీ చూస్తారు? మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.